యుద్ధం 8వ రోజు తెల్లవారింది. భీష్ముడు కౌరవ సైన్యాన్ని ఊర్మిగా వ్యూహం పన్నాడు. ఊర్మి అంటే కెరటం లేక అల. సైన్యం ఆటూపోటూ ఉన్న మహాసముద్రంలా ఉంది. పాండవులు తమ సైనిక బలాన్ని శృంగాటకం కొమ్ముల రూపంలో తీర్చిదిద్దారు. పెద్ద పెట్టున అరుపులు, శంఖనాదాలు, భేరీ భాంకారాలు, యోధుల ఘోషలు, జబ్బచరుపులతో వాతావరణం రణగుణ ధ్వనులతో హోరెత్తిపోతోంది. భీష్ముడు పాండవ సేన మీదికి దండెత్తాడు. గుర్రపు డెక్కల చప్పుళ్ళు, నారిసారింపులు మిన్నంటుతున్నాయి. శత్రువులు కలవరపడిపోసాగారు. ధర్మజుడు భీష్ముడిని ముట్టడించమని తన సైనిక బలం అంతటినీ ఆదేశించాడు. కానీ మహాశక్తిమంతుడైన భీష్ముడు తన వాడి బాణాలతో ఎదురొడ్డిన అసమాన ధనుర్విద్యాపారీణులైన పాంచాలాది యోధులందరినీ నిర్దయగా భుజాలు తలలు తెగ్గొట్టి పడేస్తున్నాడు. అంతటా భీముడు రంగంలోకి దూకి ఓ రంకె వేశాడు. భీష్మ భీముల మధ్య అదో భయంకరమైన ద్వంద్వయుద్ధం. భీముడు ముందు ఆయనపై బాణవర్షం కురిపించి కప్పేశాడు. ఆయన గుర్రాల్ని రథసారథిని చంపేశాడు. దుర్యోధనుడు అది చూసి ఆ భీముడిని నరికేయండి అంటూ తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. దాంతో దుర్యోధనుడి తమ్ముళ్ళు భీముడిపై విరుచుకుపడ్డారు. కానీ భీముడు ఆ వేళ అతి భీకరుడయ్యాడు. వారిలో ఎనమండగురిని వరుసగా హతమార్చాడు. జరుగుతూ ఉన్న హత్యాకాండనంతా దుర్యోధనుడు చూస్తూనే ఉన్నాడు. ఏం చేయాలో తోచని నిస్సహాయ స్థితిలో పడున్నాడు. ఆ కోపోద్రేకంతోనే భీష్ముడి దగ్గరకు వెళ్ళాడు. బోరున దుఃఖిస్తూ ఆ భీముడు నా వీర సోదరులను పొట్టన పెట్టుకున్నాడు. మీ ఉదాసీనత, పక్షపాత బుద్ధే దీనంతటికీ కారణం. ఏం చేయాలో తోచడం లేదు అంటూ వాపోయాడు. అందుకు భీష్ముడు, సుయోధన, ఏమిటి నీ ధోరణి? నీ పలుకులు ములుకుల్లాగా దారుణంగా ఉన్నాయి సుమా. చెబుతున్నా విను. మనమందరము కూడా ఒకానొక నాడు ఆ పాండవుల చేతుల్లో హతమవ్వాల్సిన వాళ్ళమే. నీ దృష్టిలో పాండవుల్ని తక్కువగా అంచనా వేశావు. ఇంద్రుడి నాయకత్వంలో దేవతలు దిగివచ్చిన వారిని ఎదిరించే తరం కాదన్నది సత్యం, తెలుసుకో అన్నాడు. అది మధ్యాహ్న సమయం. పాండవులు భీష్ముడి జోలికే పోలేదు. భీష్ముడు మాత్రం పాండవ సేనని దయాదాక్షిణ్యాలు లేకుండా నాశనం అందిస్తున్నాడు. ద్రోణ, భీష్ముడు ఇరువురు కంటపడిన వాడినల్లా చంపిపారేస్తున్నారు. ఉలూపి అనే నాగకన్య అర్జునుల కుమారుడైన ఇరావంతుడు శకునుని ఎదిరించాడు. ఇరావంతుడు అర్జునుడికి సమవీరుడే. శకునుని తీవ్రంగా గాయపరిచాడు. దుర్యోధనుడు అలంబుసుడనే రాక్షసుని సమీపించి అతడితో, ఇరావంతుడు శకునుని బాధిస్తున్నాడు, పోయి అతడితో పోరాడు అన్నాడు. అతగాడు మాయలు మంత్రాలు ప్రయోగిస్తూ ఇరావంతుడితో చాలాసేపు పోరు సాగించాడు. చివరికి ఆ రాక్షసుడు ఇరావంతుడి తల కొట్టేసి శరీరం నుంచి వేరు చేసి పడేశాడు. ఇరావంతుడిని వధించడం చూసి ఘటోద్గజుడు ఎలుగెత్తి రణఘోష చేసేటప్పటికీ కౌరవ సైన్యం భయంతో గజగజలాడిపోయింది. పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటం అన్నట్లుగా అతడు కురుసేనతో చెలగాటమాలాడు. దుర్యోధనుడు స్వయంగా ఘటోద్గజుని మీద దాడి చేశాడు. అపరిమితమైన సాహసంతో పోరాడాడు. ఘటోద్గజుని సైన్యాన్ని ఎంతో హతమార్చాడు. దుర్యోధనుడికి బాసటగా భీష్ముడు ద్రోణుని పంపించాడు. ద్రోణుడు అనేక మంది యోధుల్ని వెంట తీసుకుని అక్కడికి చేరుకున్నాడు. వారంతా ఏకకాలంలో ఘటోద్గజుడిని ముట్టడించారు. కానీ అతడు ఏమాత్రం తొణకలేదు, బెణకలేదు. తన దుందుబినాదంతో గంభీరంగా గొంతెత్తి వారంతా హడలెత్తిపోయేటట్లు కేకలు పెడుతూ వారికి స్వాగతం పలికాడు. ధర్మరాజు ఘటోద్గజుడు చేసిన యుద్ధఘోష విని భీముడితో, ఘటోద్గజుడు ఇంతవరకు ఒంటరిగానే పోరాడుతున్నాడు. అతడి రక్షణ గురించే నాకు దిగులుగా ఉంది. అర్జునుడు అక్కడ భీష్ముడితో తలపడుతూ ఉండడం వల్ల సాయమై అటు వెళ్ళడం కుదరదు కదా. అందుకని నీవక్కడికి వెళ్ళి నీ కొడుక్కి సాయపడడం మంచిదంటాను అని చెప్పగానే భీముడు ఘటోద్గజుడికి అండగా వెళ్ళాడు. యుద్ధం మరింత భయంకర రూపం దాల్చింది. అశ్వత్థామ దుర్యోధనుడికి చేయూతనిచ్చాడు. కొంతసేపటి వరకు పోరాటం సాగింది. అంతలో భీముడు దుర్యోధనుడిని కూల్చాలని గద చేపట్టాడు. అంతే, వారు తోక ముడిచి అదే పరుగు. ఒకవైపు భీష్ముడు పాండవ సైన్యాన్ని అణగతొక్కుతూ ఉండగా మరోవైపున భీముడు కురు సైన్యాన్ని యమపురికి సాగనంపుతున్నాడు. దుర్యోధనుడు భీష్ముడి వద్దకు వెళ్ళి ఆయనతో, ముందు ఆ ఘటోద్గజుడిని సంహరించండి, లేకపోతే అతగాడు మన సైన్యాన్ని సమూలంగా నాశనం చేస్తాడు అంటూ మొరపెట్టుకున్నాడు. భీష్ముడు సమాధానంగా, నాకిప్పుడు కుదరదు, అతన్ని ఎదుర్కొనేందుకు భగద్దత్తుడిని పంపుతాను అని చెప్పాడు. భీష్ముడి అనుమతి ప్రకారం భగద్దత్తుడు తన మహోన్నతమైన సుప్రతీకమనే ఏనుగునెక్కి ఘటోద్గజుడిపైకి దాడి చేశాడు. అప్పుడు
పాండవ సేనకి భగదత్తుడి సైనిక దళానికి మధ్య భయంకర సంగ్రామం చెలరేగింది. భగదత్తుడి మదగజం పిచ్చి పట్టినట్లు పాండవ సేన మీదకి కలియబడుతూ ఉంటే దాని సంగతి తేల్చేయాలనుకుని వారు యత్నించారు. సైన్యం యావత్తు ఆ మదగజాన్ని వెంబడించడంలో చిక్కుకొని ఉండగా మరో గజరాజు ప్రవేశించి భగదత్తుడి ఏనుగు విధ్వంస చర్యకు అడ్డు నిలిచింది. ఆ మదగజాలు రెండు కొండల్లా నిలిచాయి. ఒకదాన్నొకటి పోనీయకుండా దారి అడ్డగించాయి. అదో అద్భుతమైన సన్నివేశం. అప్పుడు భగదత్తుడు వరుసగా బాణాలు రువ్వాడు. అంతటితో ఆ మరో గజరాజు రణరంగం నుంచి వైదొలికిపోయింది. కౌరవసేన ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఆ మధ్య వ్యవధిలో అర్జునుడు ఘటోత్కచుడిని కలుసుకున్నాడు. అంతకు కొద్ది క్షణాలకి మునిపే ఇరావంతుడు మరణించాడని వార్త విని ఎంతో శోకించాడు. కృష్ణుడితో చాలా కాలం క్రితం పినతండ్రి విదురుడు చెప్పాడు, రాజ్యకాంక్షతో అయినవాన్ని బలిపెట్టడం కంటే భిక్షగాడిగా చావడం మేలని. ధర్మరాజు 5 ఊళ్ళు ఇచ్చినా అంగీకరిస్తాననడం పరమార్థం నాకిప్పుడు తెలిసింది. కానీ ఇప్పుడు పశ్చాత్తాపడి ఏం లాభం? రథాన్ని కౌరవుల వైపు నడుపు అన్నాడు. మధ్యలో భీష్ముడు అర్జునుడిని మరోమారు కలుసుకున్నాడు. ఘటోత్కచుడు మాత్రం కౌరవసేనని ఆపకుండా హతమారుస్తూనే ఉన్నాడు. భీముడు మరోమారు ధార్తరాష్ట్రులను ఎదుర్కొన్నాడు. వారిని ఒకరి తర్వాత ఒకరి చప్పున నేల కూలుస్తున్నాడు. మరో 8 యమలోకానికి చేర్చాడు. సైన్యం వెనుకడుగు వేయసాగింది. చీకటి పడే వేళయింది. అంతటితో నాటి యుద్ధానికి విరామ సమయం చేకూరింది. దుర్యోధనుడికి అదో గడ్డు రోజు. నాడు దుర్యోధనుడు 24 సోదరులు నేల కొరిగారు. ఇంత జరిగాక కూడా దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులు సమావేశమై పాండవుల్ని గెలిచే విధానం ఏమిటని చర్చలు జరిపారు. ద్రోణుడు, భీష్ముడు, కృపుడు మొదలైన వారే పాండవుల్ని గెలవజాలారంటే కారణమేమిటో నాకు అర్థం కావడం లేదు. ఓ కర్ణ, ఈ పాండవులు రోజురోజుకి కౌరవ సైన్యాన్ని క్షీణింపజేస్తున్నారు. రాను రాను మనకి యుద్ధంలో విజయం దక్కదేమోనని నాకు అపనమ్మకం కలుగుతోంది సుమా అన్నాడు దుర్యోధనుడు. ఆ మాటకు కర్ణుడు నవ్వి, దుర్యోధన, విచారించకు. మీ తాతగారికి పాండవులంటే పంచప్రాణాలు. అందుకని ఆయన్ని ముందు యుద్ధం నుంచి అడ్డుతొలగవను. ఆ పైన పాండవుల మారణ హోమానికి నేను పూనుకుంటాను అని నీకు మాటిస్తున్నాను అన్నాడు. తొమ్మిదో రోజు ఉదయాన భీష్ముడు సైనిక వ్యూహాలకు యుద్ధ సంబంధంగా ఇవ్వవలసిన హెచ్చరికలన్నీ ఇచ్చాడు. దుర్యోధనుడు సంతృప్తిగా ఉన్నాడు. అతడు దుశ్శాసనుడితో, తమ్ముడు, ఇవాళ ఎలాగైతేనేం తాతగారిని మన పక్షాన మనస్ఫూర్తిగా పోరాడేందుకు ఒప్పించాను. కానీ శిఖండి ఉంటే మాత్రం ఆయుధం చేపట్టను, పోరాడనంటాడు. కనుక శిఖండి తాతగారు ఎదుట పడకుండా చూడడం నీ వంతు. నీకు తెలుసు కదా, సింహమైనప్పటికీ రవ్వంత ఏమరపాటునుందో కేవలం అడవి కుక్క చేత హతమైపోతుంది సుమా అన్నాడు. భీష్ముడు తమ సైనిక దళాన్ని సర్వతోభద్రం అనే వ్యూహంగా అమర్చాడు. అన్ని విధాలా భద్రమైనదనే అర్థం. కృప, కృతవర్మ, శకుని ఇంకా ఇతర యోధులంతా భీష్ముడిని పరిరక్షిస్తూ ఉన్నారు. పాండవులు కూడా తమ సైన్యాన్ని వారికి ఏమాత్రం తీసిపోని విధంగా వ్యూహం అల్లిపెట్టుకున్నారు. ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు అగ్రభాగాన ఉండేటట్లు ఏర్పాటు జరిగింది. యుద్ధారంభమైంది. అభిమన్యుడు దుర్యోధన సైన్యాన్ని ఎదుర్కొని వీరవిహారం చేస్తున్నాడు. అభిమన్యు, ఆలంబసుల మధ్య బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అలంబుసుడు తనని కాపాడుకునేందుకు పిక్కబలం చూపాల్సి వచ్చింది. అవతల సాత్యకి, అశ్వత్థామ, ద్రోణ, అర్జునుల నడుమ మహోగ్రమైన పోరాటం ప్రారంభమైంది. భీష్ముడు అభిమన్యుడితో తలపడ్డాడు. అప్పుడు అర్జునుడు కొడుకు పక్షాన చేరాడు. దుర్యోధనుడి తమ్ముళ్లంతా భీష్ముడికి సాయమై నిలిచారు. మిగిలిన పాండవులంతా అభిమన్యుడికి చేదోడై వచ్చారు. అదో సంకుల సమరం. కృపాచార్యుణ్ణి సాత్యకి పోరుకి కవ్వించాడు. ద్వంద్వ యుద్ధం ప్రారంభమైంది. సాత్యకి వేసిన బాణాలకి కృపుడు మూర్ఛిల్లి నిలబడ్డాడు. అంతటా అశ్వత్థామ వచ్చి అపాయాన్ని అడ్డుకున్నాడు. సాత్యకి అశ్వత్థామ వింటిని 2 తుంపులు చేసి పారేశాడు. మరో వింటిని అందుకొని అశ్వత్థామ క్రోధావేశంతో వరుసపెట్టి బాణాలు గుప్పించాడు. సాత్యకిని మూర్ఛిల్ల చేశాడు. కానీ సాత్యకి మరుక్షణమే తెప్పరిల్లుకొని ఇనుమడించిన శక్తితో అశ్వత్థామని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు అపాయస్థితిలో ఉన్న కుమారుణ్ణి ఆదుకునేందుకు వచ్చాడు. అప్పుడు సాత్యకి, ద్రోణులు ఇరువురి మధ్య పోరు చెలరేగింది. అంతటితో అర్జునుడు తక్షణం సాత్యకిని రక్షించేందుకు వచ్చి నిలిచాడు. దానితో అర్జున, ద్రోణుల మధ్య భయంకర పోరాటం చెలరేగింది. పాండవ సేనని చీల్చి చెండాడుతున్న భీష్ముడిని పాండవులు మరోసారి ఎదుర్కొన్నారు. అర్జునుడు మాత్రం పెద్దల పట్ల గల పూజ్యభావం వల్ల మనస్ఫూర్తిగా పోరాడలేకపోతున్నాడు. కృష్ణుడు అర్జునుడి మనోభావాన్ని గ్రహించి రథం ఆపాడు. పార్థ,
నువ్వు నీ సోదరులు 13 సంవత్సరాలు ఈ సుదినం కోసమే నిరీక్షిస్తూ వచ్చారు. నీవిప్పుడు భీష్మునిపై దయాదాక్షిణ్యం చూపక హతమార్చడమే కర్తవ్యంగా గుర్తించు అని హెచ్చరించాడు. అర్జునుడు కృష్ణుడి మాట తలదాల్చి, అవును కృష్ణ, రాజ్యకాంక్షతో గురువులను, పెద్దలను, బంధుమిత్ర బలగాన్ని హతమార్చడమా, రాజ్యహీనున్నై దారిద్రాన్ని, దుఃఖాన్ని భరించడమా అని ఆలోచిస్తున్నా. గురాల్ని పోని, నీ ఆజ్ఞ నాకు శిరోధార్యమే కృష్ణ అన్నాడే గాని అన్యమనస్కంగా యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. అంతలోనే భీష్ముడి బాణపరంపర అతివేగంగా వచ్చి రథాన్ని ముంచెత్తింది. కృష్ణుడు రథాన్ని ఏమాత్రం ముందుకు పోనీయలేకపోయాడు. అంతటా అర్జునుడు మొట్టమొదట వదిలిన బాణంతో భీష్ముడి రథటెక్కాన్ని పడగొట్టాడు. తరువాత మరికొన్ని బాణాలు వదిలి ఆయన వింటిని తునాతునకలు చేసి పారేశాడు. అప్పుడు భీష్ముడు మరో వింటిని అందుకుని పోరు సాగించాడు. కానీ అర్జునుడు ఆ విల్లును కూడా ధ్వంసం చేశాడు. చేపట్టిన ధనస్సులెల్లా తుంపులు చేసేశాడు. భీష్ముడు అర్జునుడి ధనుర్విద్యా కౌశలాన్ని, ఆ వేగాన్ని చూసి పొంగిపోయాడు. భేష్ అర్జున భేష్, నీ వంటి వీరుడితో పోరాడటం ఆనందదాయకం సుమా అంటూనే మధ్యలో భీష్ముడు తన రథాన్ని గుండ్రంగా సుడి తిప్పుతూ బ్రహ్మాండమైన ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. అర్జునుడు మాత్రం ఆపకుండా కురువృద్ధుడైన భీష్ముడిపై బాణాలు కురిపిస్తూనే ఉన్నాడు. కానీ అతడి మనస్సులో భీష్ముడిని వశపరుచుకోవాలనో వధించాలనో భావనే రావడం లేదు. భీష్ముడు మాత్రం పాండవ సేనని అదే పనిగా కూల్చిపారేయడం కృష్ణుడు గమనిస్తూనే ఉన్నాడు. తటాలున కృష్ణుడు చేతనున్న పగ్గాల్ని విసిరిపారేసి రథం నుంచి కింది కురికాడు. తన సుదర్శన చక్రాన్ని చేత ధరించాడు. కృష్ణ పరమాత్మ తన వైపు రావడాన్ని భీష్ముడు గమనించాడు. మౌనంగా మనస్సుని తొట్టుపడనీయకుండా కూడదీసుకుంటూ చిరునవ్వు ముఖంతో కృష్ణుని ఉద్దేశించి, ఓ దేవాదిదేవా, రావయ్యా, వందనమయ్యా స్వామి, నీ చేతుల్లో మరణించాలనే నా కోరిక తండ్రి, నేను నీ దాసుణ్ణి అని విన్నవించుకున్నాడు. అనడమే తరువాయి కన్ను మూసి కన్ను తెరిచే లోపల అర్జునుడు రథం నుంచి ఒక్క దూకు దూకి, కృష్ణ ఆగు, చక్రం ప్రయోగించకు అని కృష్ణుణ్ణి వారించి తన శపథాన్ని భంగం చేసుకోవద్దని ప్రాధేయపడడం. నీవానాడు యుద్ధంలో ఆయుధం ముట్టనని ప్రతిజ్ఞ చేశావు, గుర్తుంది కదా, నీవేం చేయమన్నా చేస్తా అంటూ కృష్ణుణ్ణి మరల్చి తీసుకువెళ్లడం జరిగిపోయింది. యుద్ధం తిరిగి ప్రారంభమైంది. నాటి యుద్ధంలో పాండవ సైన్యం ఎక్కువ భాగం నష్టపోయింది. సూర్యాస్తమయమైంది. ఆనాటికి యుద్ధం చాలించారు. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.